హలో స్టూడెంట్స్, టీఎస్ పాలిసెట్ 2024 ఎగ్జామినేషన్కి సంబంధించి మే 14వ తేదీ వరకు విత్ లేట్ ఫీ తోటి ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇక్కడ లేట్ ఫీ ఎంత అంటే 100 రూపీస్ లేట్ ఫీ అనమాట. ఎక్స్ట్రా 100 రూపాయలతోటి మే 14వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మే 20వ తేదీ వరకు విత్ లేట్ ఫీ 300 రూపీస్ తోటి కూడా ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట. ఈ మే 20వ తేదీ వరకు చేసుకునేటువంటి ఏదైతే ఇది ఉందో దీన్ని తత్కాల్ లేట్ ఫీ అంటారనమాట. ఓకేనా. ఈ తత్కాల్ లేట్ ఫీ తోటి 300 రూపాయలు తత్కాల్ లేట్ ఫీ తోటి మే 20వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఎక్స్ట్రా 100 రూపాయలతోటి మే 14వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో స్టూడెంట్స్, ఇక్కడ మీరు చూస్తే నార్మల్ అప్లికేషన్ ఫీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 250 రూపీస్ అయితే ఉంది. ఓకే. సో ఈ 250 రూపీస్ ప్లస్ మే 14వ తేదీ వరకు 100 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది అనమాట. అంటే టోటల్గా 350 రూపీస్ పే చేసుకోవాలి. రిమైనింగ్ కేటగిరీ వాళ్ళేమో 500 రూపీస్ ఫీ ఉంటే నార్మల్గా ఇప్పుడు 100 రూపీస్ ఎక్స్ట్రా పే చేసుకోవాలన్నమాట. ఓకే. 100 ప్లస్ 500 600 రూపీస్ అయితే పే చేసుకొని మీరైతే ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసుకోవచ్చు మే 14వ తేదీ వరకు. ఓకే. వన్స్ మే 14వ తేదీ అయిపోయిన తర్వాత మే 15వ తేదీ నుంచి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసుకోవాలనుకున్నట్లయితే మీకు ఏదైతే ఈ ఫీ ఉందో ఈ ఫీతో పాటుగా ఎక్స్ట్రా 300 రూపాయలు అయితే పే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో ఈ యొక్క అమౌంట్ ఏదైతే ఈ లేట్ ఫీ అమౌంట్ ఉందో దీన్ని అవాయిడ్ చేయాలనుకున్నట్లయితే మీరు ఆన్ ఆర్ బిఫోర్ అంటే మే 14వ తేదీ వరకు జస్ట్ 100 రూపాయలు పే చేసుకొని ఎక్స్ట్రా 100 రూపాయలు పే చేసుకొని మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోండి. ఓకే. సో దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసరికి మే 24వ తేదీ అనమాట. మే 24వ తేదీన ఎగ్జామ్ అయితే జరగబోతుంది. ఓకే. సో దీనికి సంబంధించి ఫర్దర్గా మనం ఇంకా అయితే మాట్లాడుకుందాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి స్టూడెంట్స్, నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి స్టూడెంట్స్. థ్యాంక్ యూ.